మీరిచ్చిన మాటే కదా, మీరిచ్చిన మాటే కదా, మీరిచ్చిన మాటే కదా. సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరవధిక సమ్మె శిబిరాన్ని ఉద్దేశించి బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షులు బైరి రవికృష్ణ గౌడ్ అన్న గారిని వారి సందేశాన్ని వినిపించవలసిందిగా కోరుతాను. ఈరోజు సమగ్ర శిక్ష ఉద్యోగుల దీక్షా శిబిరంకి జాతీయ అధ్యక్షులు దాదుల సురేంద్ర గారు ఆధ్వర్యంలో ఇవాళ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్రం నుంచి వెళ్ళి ఉమ్మడి జిల్లా నుంచి వెళ్ళి కూడా అందరూ కూడా తరలి రావడం జరిగింది. చాలా దురదృష్టకరం. ఈరోజు ఇంతమంది మా మహిళా సోదరులు కానీ మా గౌరవ సోదరులు కానీ వీరంతా కూడా కష్టపడి ఈరోజు నాడు వారి జీవితాలను కూడా ప్రణంగా పెట్టి ఉన్నటువంటి వారికి మొన్నటికి మొన్న రేవంత్ రెడ్డి గారు వారు ఎలక్షన్ల ముందు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మాటను నిలబెట్టుకొని వారి అభిప్రాయాలను వారు ఇచ్చినటువంటి మాట మీద ఉండి వారికి ఉద్యోగాలను రెగ్యులైజ్ చేసి వారికి తగినటువంటి జీతపత్రాలను ఇచ్చి వారు ఆదుకోవాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా మీ వెంటనే ఉంటామని నేను ఈ సమావేశంగా తెలియజేస్తున్నా. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి వహించి కూడా అతి త్వరలో మీకు తప్పకుండా మంచి శుభవార్తలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అమూల్యమైన సందేశం మీ మద్దతు వినిపించినందుకు మరొకసారి కృతజ్ఞతలు. అలాగే సార్, మా యొక్క సమస్యలు సార్ 2 నిమిషాలు, ఎందుకంటే మీరు బీసీ సంక్షేమ జాతీయ అధ్యక్షులుగా ఉన్నారు కనుక మా దగ్గర చెప్పే సార్లు కానీ మేము ఉండేటువంటి స్కూల్స్ కానీ చేసిన ఆఫీసులు కానీ దాదాపుగా 85% బీసీలమే సార్. మా దగ్గర చదువుకున్న పిల్లలు కేజీబీ కస్తూర్బా గాంధీ విద్యాలయాలలో బడుగు బలహీన వర్గాల పిల్లలు మా దగ్గర మేము వారికి నాణ్యమైన విద్యను అందించడంలో తోడ్పడుతున్నాం సార్. గత 18 సంవత్సరాల నుంచి వెళ్ళి మా యొక్క శ్రమ ఈ రకంగానే ఏ ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ కూడా మా తలరాతలు మాత్రం మారతలేదు సార్. మాకు ఎలక్షన్ల సమయంలో ఏదో బిస్కెట్ వేసినట్టుగా వారి హామీ ఇస్తున్నారు. మేము వాళ్ళ ఆశపడి నయవంచలకు మోసపోతున్నాం సార్. అదే ప్రత్యక్ష సాక్షి సార్. ఇక్కడ సెప్టెంబర్ 13, 2023 రోజున ఇదే ప్లేస్ లో రేవంత్ రెడ్డి గారు అప్పుడు పిసిసి అధ్యక్షుని హోదాలో మీరు మా అందరికీ కూడా 1 గంట ఎక్కువ పనిచేయండి, మీరు రాజీవ్ విద్యా విషయంలో నియామకమైన మీ బాధలు నాకు అన్ని తెలుసు, మీరు ఇలాగే పనిచేస్తూ ఉండండి, మీరు ఈ పనిగా చేయాల్సిన సమ్మె కాదు, మేము ఫస్ట్ మా కేసీఆర్ ను గద్దె దింపి మీరు మాకు అధికారం కల్పించినట్లయితే మేము వచ్చిన 100 రోజుల లోపల మీ సమస్యలన్నీ పిలిపించి మీరు సెక్రటరీని పిలిపించి ఛాయదాయంత సమయంలో మీకు జీవో కాపీ ఇచ్చి మీ సమస్య పరిచయం చేస్తామని చెప్పారు సార్. మేము అన్నట్టుగానే వారందరికీ కూడా సంపూర్ణ మద్దతు తెలిపి తెలంగాణలో 2వ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం కానీ సార్, ప్రభుత్వాలు మారుతా ఉన్నాయి, మంత్రులు మారుతా ఉన్నారు, విద్యాశాఖ మంత్రులు మారుతా ఉన్నారు, కానీ 16 సంవత్సరాల నుంచి వెట్టి చాకిరి సార్. ఇక్కడ పీజీలు బీఈలు టెట్ క్వాలిఫైడ్ కూడా సార్ 7,500 వేతనంతో 7,000 మా పీటీఐ మిత్రులకు కానీ మా కాంట్రాక్ట్ వాళ్ళందరికీ కూడా సార్ 7,500 సార్. ఒక మిత్రులకు నెల మొత్తం మీద శాలరీ సార్. అదొక గౌరవ వేతనం చెప్పుకోవాలా, మరి ఏ విధంగా చెప్పుకోవాలి సార్? 7,500 నుంచి వెళ్ళి హైయెస్ట్గా 31,500 రూపాయలు సార్. మా యొక్క బాధలు సార్ చెప్పుకుంటే రాస్తే రామాయణం, చెప్తే మహాభారతం సార్. మీకు సమస్యలన్నీ మీరు రోజు చూస్తూ ఉన్నారు సార్. దయచేసి మీ మద్దతు సంఘీభావం ఈ యొక్క దీనికే కాకుండా మీ జిల్లా కార్యవర్గ అందరితో కూడా ప్రత్యక్ష మద్దతు మేము కోరుకుంటున్నాం సార్. దయచేసి మా యొక్క బాధలు మీరు తప్పకుండా విన్నవించుకుంటాను సార్. రేపటి నుండి మా ఆందోళన కార్యక్రమంలో జిల్లా రాష్ట్ర కార్యవర్గాలు పాల్గొనాలని కోరుకుంటూ ఇప్పుడు రాష్ట్ర ఉద్దేశించి బీసీ సంక్షేమ జాతీయ అధ్యక్షులు
జాతుల శ్రీనివాస్ గౌడ్ అన్న గారిని వారి సందేశం వినిపించవలసిందిగా కోరుతున్నాం. కూర్చోటరా కూర్చోగలిగిన కూర్చోండి కూర్చోనా ఒక్క రోజు కాదు, ఒక గంట కాదు, 19 రోజులుగా 33 జిల్లాల కలెక్టరేట్ల ముందు మన న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని, పేద విద్యార్థుల చదువులకు భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు సమ్మెకి దిగినటువంటి సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులకు రాష్ట్రంలో ఉన్నటువంటి 2.5 కోట్ల మంది బీసీల పక్షాన మీకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. ఈ మద్దతు అయితే మీకు వెంటనే మనసులో ఒక ఫీలింగ్ వస్తుంది, మద్దతు ఇచ్చినోడే ముఖ్యమంత్రి అయ్యిండు, మద్దతు ఇచ్చినోడే ముఖ్యమంత్రి అయ్యిండు. అధికారంలోకి రాకముందు ఒక విధంగా, ఏరు దాటక ముందుకు ఒక విధంగా, ఏరు దాటినాక ఒక విధంగా ఓడమల్లయ్య చందంగా వివరిస్తారు అని మీరు అనుకుంటున్నారు. కానీ రాజకీయ పార్టీలలో ఉన్నోళ్ళు ఇలా గమ్మత్తైన విషయం ఏంటంటే, ఎన్నికలు వాళ్లకు అధికారం కోసమే, వాళ్ళు అధికారంలో రావడం కోసమే మాయమాటలు చెప్తున్నారు తప్ప నిజంగా ప్రజా సమస్యలు కానీ, నిరుద్యోగ సమస్యలు కానీ, కాంట్రాక్టు, పార్ట్ టైము, గెస్టు ఉద్యోగుల సమస్యలు కానీ పరిష్కారం కోసం ఆ మాట చెప్తలేదు. అందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వమే ఉదాహరణ. మనకు రెగ్యులరైజ్ కావాలి, తెలంగాణ రాష్ట్రం వస్తే కాంట్రాక్టు అనే పదం నా చెవులకు వినపడొద్దన్నారు. ఎవరు? మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. 10 ఏళ్ల కాలంలో కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని మనం అడిగితే ఏ ఒక్క రోజు కూడా ఒక గంట సేపు కూడా ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలేదు. అప్పుడు మనం అందరం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షల మంది కాంట్రాక్టు ఉద్యోగులం, అయ్యా నువ్వు కాంట్రాక్టు రెగ్యులరైజ్ చేస్తలేవు కాబట్టి 3వసారి నిన్ను రెగ్యులరైజ్ చేసే పరిస్థితి లేదు, నువ్వు కూడా కాంట్రాక్ట్ ఉద్యోగిని ఉండు అని చెప్పి కేసీఆర్కు మనం అందరం కలిసి చింతమడకకే పరిమితం చేసాం. ఇవాళ రాష్ట్రాన్ని ఏలడమే కాదు, దేశాన్ని కూడా ఏలుతానన్నటువంటి కేసీఆర్ని మన ఓటు అనే పవర్ తోటి, మన ఓటు అనే ఆయుధంతో ఒక గుద్దుడు గుద్దితే చింతమడకల చింత చెట్టు కింద చింత చేస్తున్నాడు. అట్లాంటి 80,000 పుస్తకాలు చదివినోనే చింత చెట్టు కింద కూర్చున్నట్టు చేసినాం. ఈయన 7 పుస్తకాలు చదివినోనికి ఇవాళ మామిడి చెట్టు కింద కూర్చోబెట్టడం మనకు పెద్ద లెక్కన. నిన్న మొన్న దురదృష్టవశాత్తు ఏంటంటే 9వ రోజు నేను నల్లగొండ కలెక్టరేట్ ముందర ధర్నా చేస్తున్న మన సమగ్ర శిక్షణ ఉద్యోగుల సమ్మెలో పాల్గొనడం జరిగింది, మాట్లాడడం జరిగింది. ఆ రోజే చెప్పిన అసెంబ్లీల గురించి, అసెంబ్లీలో మా కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యల గురించి చర్చించండి, చర్చించాల్సిన వాడు చర్చిస్తలేడు, అడగాల్సిన వాడు అడుగుతలేడు, వినాల్సిన వాడు వింటలేడు. అడగాల్సిన వాడు అడగకపోతే, వినాల్సిన వాడు వినకపోతే మిమ్మల్ని మాత్రం అధికారంలో ఉన్నోడు ప్రతిపక్ష పాత్రకు వస్తాడు, ప్రతిపక్షంలో ఉన్నోడు కనీసం మళ్ళీ గెలిచే పరిస్థితే ఉండకుండా చేస్తామని చెప్పి నేను ఆ రోజు చెప్పడం జరిగింది. అసెంబ్లీలో ఏం మాట్లాడారు? మాట్లాడాల్సినోడు అడగాల్సినోడు అడగలేదు, చెప్పాల్సినోడు చెప్పలేదు.
దాంతో ఏమైంది, ఒక సినిమా యాక్టర్ అల్లు అర్జున్ అనే ఒక సినిమా యాక్టర్ గురించి అసెంబ్లీలో దాదాపు 2 గంటల సేపు చర్చించి అసెంబ్లీ సమయాన్ని ఎంత వృధా చేశారు. ఆ సినిమా యాక్టర్ గురించి చర్చించే బదులు రాష్ట్రంలో 19,000కు పైగా ఉన్నటువంటి మన కాంట్రాక్టు సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల గురించి చర్చిస్తే ఈ ప్రభుత్వానికి ఎంత మంచిది ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ, నేను నల్లమల్లలో క్రూర ముగాల మధ్యన పెరిగొచ్చును అన్నాడు. నువ్వు మా సమ్మెను పరిష్కరించకపోతే నిజంగానే నువ్వు క్రూర ముగం అవుతావు తప్ప ఇంకోటి కాదు. క్రూర ముగాల మధ్యన పెరిగినోనికి ప్రేమ ఉంటుంది అనుకున్నాం, కానీ క్రూర ముగాల మనస్తత్వం ఉంటలేదని చెప్పి ఈ సమ్మె చేస్తున్నటువంటి మన సమస్యను పట్టించుకోకపోవడం మూలంగానే ఆ మనస్తత్వం వచ్చిందని నేను అడుగుతున్నా. ఎందుకు అడగకూడదు? మా అక్క చెల్లెలను రోడ్డు మీద తీసుకొచ్చారు. పాపం ఈ సమ్మెలో కూర్చున్నటువంటి తల్లులకు, అక్కలకు, చెల్లెమ్మలకు అందరికీ కుటుంబం ఉంది. సంటి బిడ్డల్ని ఇంటికాడ వదిలిపెట్టి వచ్చారు. ముసలి తల్లిదండ్రులని, అత్తమామని ఇంటికాడ వదిలిపెట్టి వచ్చారు. 19 రోజులుగా కలెక్టరేట్ల ముందు అరికోస పడుతున్నారు. మన ఊసురు ఊరికే పోతుందా? మన ఊసురు ఊరికే. కేసీఆర్ చెట్ట తగిలిందో ఈ సమ్మెను విరమించకపోతే రేవంత్ రెడ్డికి కూడా అట్టే తగులుతుంది అని చెప్పి సందర్భంగా నువ్వేమన్నా దేవుడి బిడ్డవా? నువ్వేమన్నా దైవార్థ సమృద్ధిని ఆకాశంకెళ్ళి ఊడిపడ్డవా? ఇవాళ మైకు దొరికిందని మాట్లాడి మోసం చేస్తే ఇవాళ కాళోజీ నారాయణరావే మనకు స్ఫూర్తి. ఈ ఓరుగల్లు గడ్డ మీద పుట్టి ఈ పోరాటాలకు నిలయమైనటువంటి ఓరుగల్లు గడ్డ మీదనే కాళోజీ నారాయణరావు చెప్పాడు, ప్రాంతేతరుడు మోసం చేస్తే బార్డర్ దాటిన దాకా వాడిని తరిమి కొడదాం, ప్రాంతం వాడే మోసం చేస్తే ప్రాంతంలోనే పాతి పెట్టమన్నాడు. మేము మళ్ళా మా నోటి నుంచి అనాలా నేను అడుగుతున్నా. ఇప్పటికే ఈడ ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ వాళ్ళు సాయంత్రమే రాసి పంపిస్తారు. అయ్యా, వరంగల్ కలెక్టరేట్ల ముందర జరిగినటువంటి ధర్నాలో యావత్తు బీసీ సమాజం నుంచి జాదుల శ్రీనివాస్ గౌడ్ అనే ఒక వ్యక్తి వచ్చిండు, నీకు రోజులు దగ్గర పడ్డాయని చెప్పిండు, కాంట్రాక్టు ఉద్యోగులకు మద్దతుగా నిలబడ్డాడు, ఇలా దీన్ని పరిష్కరించాలని రాసి పంపుతారు. మర్యాదగా చేస్తేనే చెయ్యి, చేయకపోతే ఇప్పుడు నేను అంటున్నా సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు ఏమడిగిరు? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠం అడిగినమా? అడగలేదే. లేదా మంత్రుల పీఠాలు అడిగినమా? అడగలేదే. వాళ్ళ ఎమ్మెల్యేల కుర్చీలు అడిగినమా? అడగలేదే. ఇళ్ళ ఎవరన్నా నాకు తెలిసి నామినేటెడ్ పోస్ట్ కోసం ఏమైనా దరఖాస్తు చేసుకున్నా? అది లేదే. పేద బడుగు బలైన వర్గాల విద్యార్థులకు చదువు చెప్తాము, మేము క్షేత్రస్థాయిలో ఉండి ఆ పేద విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతాము అని చెప్పి, ఇలా మంచిగా చేసే పని మేము చేస్తున్నాం అని చెప్పి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. అదేమన్నా సంఘ విద్రోహక శక్తి మాటలా? ఇదేమన్నా చట్ట వ్యతిరేకమైన మాటలా? సుప్రీంకోర్టే చెప్పింది, అరే ఈ దేశంలో ఒకే పని 2 వ్యక్తులు చేస్తారు. 2 వ్యక్తులు చేసినప్పుడు ఒక వ్యక్తికేమో ఎక్కువ జీతం ఇచ్చి ఎక్కువ శాలరీ ఇచ్చి ఇంకొక వ్యక్తికేమో తక్కువ శాలరీ ఇస్తున్నావు. ఇది చెల్లదు కాక చెల్లదు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాల్సిందే అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఎందుకు ఇవ్వవని చెప్పి ధర్మ సాక్షిగా ఇలా నిలదీస్తున్నాం. ఇలా నేను అంటున్నా, ఇక్కడ వచ్చిన వాళ్ళు పైరవీలు చేసుకొని రాలే. ఇక్కడ వచ్చిన మన ఉద్యోగులు ఇవాళ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి చైర్మన్గా ఉండి ఇవాళ వారి ఆధ్వర్యంలో సెలక్షన్ కమిటీ పెడితే పరీక్ష రాసి అర్హత సాధించి మెరిట్ వచ్చి రూల్ ఆఫ్ రిజర్వేషన్ పొంది జనరల్లో ఓపెన్లో రిజర్వేషన్ ద్వారా వచ్చి ఇలా మామూలుగా వచ్చినవా? మామూలుగా ఏమన్నా బర్రరాశి గుర్రరాశి వచ్చినమా? చదువుకోలేకుండా వచ్చినమా? పీజీలు చేసి పిహెచ్డీలు చేసి ఉద్యోగాలకు వచ్చినాం. ఎవరి దయాదాక్షణాలతోటి మీరందరూ ఈ ఉద్యోగులకు రాలే.
ఏ రాజకీయ నాయకుడు సిఫార్సులతో రాలే. ఇవాళ బ్రహ్మాండంగా సుప్రీంకోర్టు చెప్పిన గైడెన్స్ ప్రకారమే మనకు ఉద్యోగాలు వచ్చినాయి. మరి ఎందుకు రెగ్యులరైజ్ చేయండి? రెగ్యులరైజ్ ఎందుకు చేయడానికి మనం అడుగుతున్నాం. రెగ్యులరైజ్ చేయకపోతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మెడలు వచ్చి మన సమ్మె మళ్ళీ వీళ్ళు పోలీసులను పెట్టుకుంటారు. నువ్వు పోలీసులను పెట్టుకున్నా ఈ తెలంగాణ గడ్డ పోరాటాలకు అడ్డ. ఈ తెలంగాణ సమాజం ఎప్పుడు విట్టి ఉండదు. చాలా మంది మేము ఉద్యమాలు చేసినప్పుడు అప్పుడప్పుడు అంటుంటారు, ఏ పోరాటం చేస్తారు తగ్గుతురు భయం. మీకెవరొచ్చి ఈ పోరాటాన్ని మీకు నూరిపోశారు? మీకు స్వతహాగా ఉన్నటువంటి పోరాటాన్ని ఇవాళ ఒక సమ్మె ద్వారా మీ శక్తిని, మీ యుక్తిని, మీ పోరాట వారసత్వాన్ని బయటికి తీసుకొచ్చారు. ఇవాళ ఒక రాణి రుద్రమ, ఒక సమ్మక్క సారక్క, ఒక చాక లైలమ్మ, ఒక సర్దార్ సర్వాయి పాపన్న, ఒక బండి యాదగిరి, అదేవిధంగా ఒక తొట్టి కొమరయ్య, వీళ్ళందరూ మనకు ఒక ఆదర్శం ఇచ్చేటువంటి నాయకులు కాదా? మనం ఎందుకు ఆదర్శంగా తీసుకోము? నేను అంటున్నా, చాలా మంది ఏమంటారు అంటే మాకు పర్మనెంట్ అయితే చాలు, శాలరీ వేస్తే చాలు అనుకుంటారు. దాంతో 100% అవి అవుతాయి. మీరేం ఫికర్ పడద్దు. 100% అవుతాయి. అవి చేయించే బాధ్యత మాని వీళ్ళని ఎంత మెడలు చాలే. ఇలా తాళం చేయి ఎక్కడుందో నాకు బాగా తెలుసు. ఎక్కడ వీళ్ళని తాళం తిప్పితే తాళం పడుతుందో నాకు తెలుసు. మీ స్టేట్ అసోసియేషన్ తోటి నాయకులతో మాట్లాడతా. నేను నిన్న వరంగల్కి వచ్చాను, హైదరాబాద్కి వచ్చి నాకు ఫోన్ చేశారు. ఈరోజు నేను అంటున్నా, మామూలుగా మేము ఇదే ఉద్యోగం నుండి ఇదే ఉద్యోగంలో రిటైర్ అవుతారని మీరు అనుకుంటారు. నేను కావద్దు సుమారు మీకు అందరూ విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకు కావద్దు అంటున్నా, మనం ఇట్టే ఉంటే చదువు రానోడు, తెలివి లేనోడు, రాయరానోడు, చదవరానోడు ఎమ్మెల్యేలు అవుతారు, మంత్రులు అవుతారు, చట్టసభలో పోతారు, గిట్టే మన ధర్నాల కాడు వస్తారు. మనం కూడా ఎమ్మెల్యేలు కావడానికి ప్రయత్నం చేయాలి. మనం కూడా చట్టసభలో పోవడానికి ప్రయత్నం చేయాలి. మీరు అనుకోగానే అన్న గొప్పలు చెప్తున్నారని మీరు అనుకుంటారు. నేను ఉదాహరణ చెప్తున్నాను, నరేంద్ర మోదీ గారే చెప్తున్నారు కదా, ఈ దేశానికి ప్రధానమంత్రి నేను ఛాయ్ అమ్ముకునే కుటుంబం నుంచి వచ్చానన్నాడు. ఛాయ్ వాళ్ళ ప్రధానమంత్రి కాగలిగినప్పుడు పీజీ చేసినోడు, పిహెచ్డీ చేసినోడు మనం ఎమ్మెల్యే కాలేమా? భారతదేశంలోనే అత్యధిక పెద్ద రాష్ట్రమైనటువంటి ఉత్తరప్రదేశ్కు ఒక బడి పంతులమ్మగా ఉన్నటువంటి మాయావతి గారు ఒక బడి పంతులమ్మ ఉన్నటువంటి మాయావతి గారు ముఖ్యమంత్రి కాలేదా? పెద్ద రాష్ట్రానికి కాలేదా అంటున్న ఒక దళిత బిడ్డ కాలేదా? మనం ఎందుకు కావు? ఇలా మీకు ఉదాహరణ చెప్తా. ఇలా మంత్రుల పరిస్థితి ఎట్లా ఉందంటే, మేము 1998లో డిఎస్సి నోటిఫికేషన్ వేయాలని చెప్పి, టీచర్ పోస్టు భర్తీ చేయాలని చెప్పి హైదరాబాద్లో ఆర్టీసీ క్లాసుల నుంచి 20,000 మందిని ర్యాలీ తీసుకుంటా మంత్రి ఇల్లు ముట్టడించడానికి పోయినాం. చీమల తండులాగా పోయినాం, ఇల్లు ముట్టడించడం. పోలీసులను పెట్టుకుని వాళ్ళ తరం కాలే. ఆమె అప్పుడు ఎవరుండే నెదురుమల్లి రాజలక్ష్మి విద్యాశాఖ మంత్రి, మీకు ఐడియా ఉంటుంది. ఆమె బయటకు వచ్చింది. ఇక పోలీసు వాళ్ళు అన్నారు పోయేటట్లేదు. మేము చెప్పినాం, లాఠీ దెబ్బలు పడ్డా, మా ఈపులు పగిలినా, మా కడుపులో మీరు తూటాలు దించినా మేము ఇక్కడికి వెళ్ళి కదిలేదు. డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాల్సిందే అని చెప్తే, మరి ఏది డిమాండ్ అంటే ఫస్ట్ మంత్రిని బయటికి రమ్మన్నాను. ఆమె నెదురుమల్లి రాజలక్ష్మి గారు బయటికి రానే వచ్చింది. ఏం కావాలి అంటే, ఇలా టీచర్ పోస్టులు భర్తీ చేయాలి, డిఎస్సి నోటిఫికేషన్ వేయాలి అని చెప్పి మేము చెప్పినాం. ఆమె ఏమన్నది తెలుసా? మేము డిఎస్సి నోటిఫికేషన్ వేయమండి అన్నది. మరి ఏం చేస్తారన్నది అని మేము అడిగినాం. టీచర్ పోస్టు మాత్రం మేము భర్తీ చేస్తాము అన్నది. మేము డిఎస్సి నోటిఫికేషన్ వేసే పరిస్థితి లేదు ఇప్పుడు, కానీ టీచర్ పోస్టు మాత్రం భర్తీ చేస్తామన్నది. అది దరిద్రం. నేను అందుకనే రాజకీయాలకు రావాలని అంటున్నా. నేను ఎవరిని అవమానించడం లేదు, కానీ మీరు అసెంబ్లీ చూసారు, ప్రమాణ పత్రం 4 లైన్లు ఉంటుంది. నేను అనగానే ఉంటుంది. ఆ 4 లైన్లు చదవరానటువంటి వాళ్ళు ప్రమాణం చేశారు కదా అసెంబ్లీలో. చూసుకుంటా
మన చూడపుట్ట శతకం పుస్తకం ఇస్తావా, ఏ పుస్తకం ఇస్తావో మా సర్వశిక్ష అభియాన ఉద్యోగులకు మీ అసెంబ్లీ ఎమ్మెల్యేలకు పాఠాలు, మొత్తం చరిత్ర పాఠాలు చెప్పేటువంటి తెలివి మెరిట్ ఉన్నటువంటి బ్రిలియంట్ ఇవాళ ఉద్యోగులు ఉన్నారు. ఇవాళ మెరిట్ ఉన్నటువంటి వాళ్ళు, తెలివి ఉన్నటువంటి వాళ్ళనేమో రోడ్ల మీద కూర్చోబెట్టావు. ఇక తెలివి నేను చెప్పను కానీ ఇవాళ ఒక ఆయన హెల్త్ మినిస్టర్ ఉన్నప్పుడు మీకు తెలుసు, హెల్త్ మినిస్టర్ ఫిట్స్ అంటుంది, ఫిట్స్ అని వస్తలేదు అనమాట, ఫిట్స్ అంటుంది. ఇంకా చాలా విషయాలు నేను చెప్తే ఇది పొద్దున్నాగా చెప్పిన ఒడవదు. కాబట్టి నా దయచేసి ఒకటి, ఎప్పుడైనా ఉద్యమం చేస్తే మనకు ధైర్యం వస్తుంది. రెండోది మన డిమాండ్లు నెరవేరుతాయి. మూడోది నాయకత్వం పుట్టుకొచ్చి మనలో ఒకరు ఎంతోమంది ఇలా ప్రజాప్రతినిధిగా ఎదిగే అవకాశం ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కాబట్టి టెంట్ వేసుకొని ధర్నాలు చేస్తే ఏదో సేమ్గా మనం ఫీల్ కావద్దు. ఈ టెంట్ వేసుకొని ధర్నాలు చేయడమే వీరుల లక్షణం. వీరుల లక్షణం నేను అంటున్నా. రేపు మీ చరిత్రలో మీకంటూ ఒక చరిత్రలో ఒక పేజీ ఉంటుందా లేదా? ఆ పేజీలో ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి మెడలుంచి సమ్మె చేసి ఉద్యమం చేసి, నా ఉద్యమం కాదు, వేల మంది ఉద్యోగులకు భరోసా భద్రత కల్పించినటువంటి పోరాట పటిమల నాది అంటారు. నీ జీవితంలో చెప్పుకుంటే గట్ట చెప్పుకోవాలి. అంబేద్కర్ ఒక మాట చెప్తాడు, ఏమని? నీ కోసం జీవిస్తే నీలోనే నిలిచిపోతావు, జాతి కోసం జీవిస్తే చరిత్రలో నిలిచిపోతావని చెప్తాడు. నీ కోసం నువ్వు జీవిస్తే దానికి అర్థం లేదు, పరమార్థం లేదు. నీ కోసం పుట్టినవా, పెరిగినవా, చదువుకున్నవా, ఉద్యోగం చేసినవా, మళ్ళా చచ్చిపోయినవా, నీ లైఫ్ అంతా యాంత్రికం అయిపోతుంది. కానీ నువ్వు నీ కోసం కాకుండా జనం కోసం, దిక్కుమొక్కు లేని వాళ్ళ కోసం, అట్టడుగు వర్గాల కోసం, సాటి మనుషుల కోసం పోరాడితే రేపు చరిత్రలో ఒక చరిత్ర పురుషునిగా, చరిత్ర వీరనారిగా మీరందరూ మిగులుతారని చెప్పి అందరూ గుర్తు చేస్తున్నా. ఈరోజు మనం ఎందుకు గుర్తు చేసుకుంటాం? అంబేద్కరు, పూలే, గౌతమ బుద్ధుడు, స్వామి వివేకానంద, ఒక చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య, ప్రొఫెసర్ జయశంకర్ మన మధ్యన వాళ్ళు భౌతికంగా లేరు. కానీ వాళ్ళు ఈ భూగోళం ఉన్నంత వరకు అక్కడ సూర్యచంద్రుడు ఉన్నంత వరకు వాళ్ళ చరిత్ర మన మధ్యనే ఉంటది. మన మధ్యన వాళ్ళు జీవించే ఉంటారు. అట్లాంటి జీవితం కావాలి మనకు. అట్లాంటి జీవితం అయితే రేపు మన పిల్లలు కూడా నాయకత్వం ఎంచుకుంటే మన పిల్లలు కూడా మోనార్కుగా, మొనగాళ్ళు లెక్క, చాకు లెక్క, బాకు లెక్క తయారవుతారు. లేకపోతే ఇక్కడ చూడొద్దు బిడ్డ, అక్కడ చూడొద్దు బిడ్డ, వాని జోలికి పోవద్దు, వీని జోలికి పోవద్దు అంటే పిరికి పని అయ్యి మన ఇంటనే కూర్చుంటాడు. పిరికి వాళ్ళని చేస్తామా మన పిల్లల్ని? మన పోరాట వారసత్వాన్ని వాళ్ళకు నూరిపోయారు. రేపు ఎవరినైనా బెదిరిస్తాడు, ఎదిరించేవాడు లేకపోతే బెదిరించేవాడిని రాజ్యం అవుతుంది. కాబట్టి ఎదిరించడానికి పిడికిలు బిగించి మీరందరూ వచ్చినందుకు నేను ఉద్యమాలు చెప్తూ చాలా ఖచ్చితంగా ఇవాళ హైదరాబాద్ పోగానే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారితో, మంత్రులతోటి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అపాయింట్మెంట్ కూడా అడుగుతాం. ఈ స్టేట్ కమిటీ వాళ్ళని తీసుకపోతా, ఎందుకు రెగ్యులరైజ్ చేయడం, ఎందుకు డిమాండ్లను పరిష్కరించడం అడుగుతా. అయ్యా రేవంత్ రెడ్డి గారు పోగానే ఒకటే మాట అంట, మార్పు రావాలంటే కాంగ్రెస్ రావాలన్నారు. మరి ఏం మార్పు వచ్చింది అని అడుగుతా. కేసీఆర్ తెలంగాణ వస్తే టెంట్ ఉన్నాయన్నాడు, టెంట్ వేసే అవకాశం ఉండదన్నాడు. ఈ టెంట్లు గింట్లు నా దగ్గర నడవే అన్నాడు. లాస్ట్కి ఏమైంది? తెలంగాణలో ఒకటి ఉండే, చుట్టుముట్టు సూర్యాపేట, నట్ట నడమ నల్లగొండ, నువ్వు వెళ్ళే హైదరాబాదు, దాని పక్కన గోల్కొండ కోట కింద నీ గోలుగర్తం కొడుకు అనే పాట ఉండేది. ఇవాళ 30 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి అన్న కేసీఆర్ మనం అందరం తలుచుకుంటే ప్రగతి భవన్ ఖాళీ చేసినప్పుడు నన్ను చూసిరా, అర్ధమ రాత్రి ప్రగతి భవన్కి వెళ్ళి పారిపోయింది.
చూస్తప్పుడు ఎవడన్నా చూస్తే ఇజ్జత్ పోతుంది. మరి మార్పు రావాలన్నావు, కాంగ్రెస్ రావాలన్నావు, మరి వచ్చిన మార్పు ఎక్కడుంది? మాకైతే కనపడతలేదు. ఏడ ఉంది? ఇక్కడ వచ్చిన అక్కడ చూడండి, ఒక్కరు మెడ మీద ఇంతకుముందు నుంచి వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, ఒక్కరు మెడ మీద ఒక బంగారం లేదు, ఒక పుస్తకం తాడు తప్పించి ఏం లేదు. ఇవాళ అన్నాడు మా బ్రదర్ అన్నాడు 7,500 జీతం, 7,500 జీతం పెట్రోల్ ఖర్చు అని వెళ్తుందా నేను అడుగుతున్నాను. ఎవరికైనా సిగ్గు లేకుండా 7,500 ఇస్తానుకు ఇవాళ ఎంత గ్రామ పంచాయతీ స్వీపర్ల కన్నా తక్కువ శాలరీ ఇచ్చేటువంటి బతుకు ఇవాళ మా పిహెచ్డి చేసిన వాళ్లకు ఇస్తావా నేను అడుగుతున్నా. ఆ విషయమే రేవంత్ రెడ్డి గారిని కడుగుతా. ఎందుకంటే మాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు. మేము పదవుల కోసం పెదవులు మూసుకుంటున్న వాళ్ళం కాదు, లేదా మాయమాటలు చెప్పి గాయ చేసి గత్తలు చేసి అధికారంలోకి రావాలనే యావ మాకు లేదు. సమాజ హితం కోసం పోరాడే వాళ్ళం. 1,00,000 మంది జీవితాల్లో వెలుగులు నింపడం కోసం, ఇలా సమాజం కోసం పోరాడే వాళ్ళం. కాబట్టి ఎవ్వరికి భయపడే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా అడిగి తీరుతా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. మీరు అధైర్యపడుతూ పోరాటాన్ని కొనసాగించండి. పోరాటాన్ని కొనసాగిస్తే ఇంతమంది మహిళలు ఉన్నాం కదా, ఒక సోనియామ్మకు ఒక లేఖ రాయండి. అమ్మ మార్పు రావాలి సోనియా, ఇందిరమ్మ రాజ్యం అన్నాడు, ఇంటింటికి సౌభాగ్యం అన్నాడు. ఇందిరమ్మ రాజ్యం పోయింది, ఇంటింటికి సౌభాగ్యం కాదు, ఇంటింటికి దుఃఖం వస్తుంది. ఇంటింటికి సౌభాగ్యం పోయింది, సంక్షోభం వస్తుంది. దీన్ని నివారించు తల్లి. నివారించకపోతే మాత్రం మళ్ళా ప్రస్తుతం కాంగ్రెస్ పాలన తెలంగాణ రాష్ట్రంలో చివరి పాలన అవుతుందని చెప్పి ఇలా మనం హెచ్చరించే స్థాయికి వెళ్ళాలి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మీ ఉద్యమానికి 100% మీ కుటుంబ సభ్యుడిగా మీకు మా సోదరులకు 2 అన్నదమ్ములు ఉంటే మా 3 అన్నో 3 తమ్ముడు అనుకోండి. మమ్మల్ని మా సోదరులకు అన్నదమ్ములు 2 ముగ్గురు ఉంటే మాకు సోదరుడు దొరికింది అనుకోండి. ఖచ్చితంగా మీ వెంట ఉంటాం. మీరు పోరాటాన్ని కొనసాగించండి. మన న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకు మీ వెంట ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఏదైతే మీరు మా యొక్క ఉద్యమాన్ని అన్నీ తెలిసినట్టుగా చాలా ప్రత్యక్షంగానే చూసినట్టుగా మాట్లాడారు. ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా సార్ మాకు ఏదైతే చట్టసభలలో మీరు అంటున్నారో అదే స్ఫూర్తితోటి కరీంనగర్ నిజామాబాద్ ఏదైతే పట్టభద్రుల ఎమ్మెల్సీ నోటిఫికేషన్ రాబోతా ఉందో దానికి మేము మా సమగ్ర శిక్ష 19,350 కుటుంబ సభ్యుల తరఫున పడాల రవీంద్ర అనే వ్యక్తి ఆల్రెడీ పోటీలో ఉన్నారు సార్. మీరు దాన్ని గమనించాలి. మన బీసీ బిడ్డ మీరు ఏదైతే చెప్తా ఉన్నారో గతంలో హైదరాబాద్ అప్పుడు కానీ మునుగోడప్పుడు కానీ ఉద్యోగులు కాంట్రాక్ట్ ఉద్యోగులు బల్క్ గా నామినేషన్ చేస్తే ఏం జరిగిందో అదే స్ఫూర్తితోటి ఇప్పుడు మీరు ఒక మాకు స్ఫూర్తి నింపారు సార్. బీసీలో ఐక్యతగా ఉంటే ఏం సాధించబడతారో మాకు నిరూపించబడతారు. అదే ఉద్యమంతో అదే స్ఫూర్తితోటి మేము అడుక్కునే వాళ్ళం కాదు, శాసించే స్థాయిలో మనం ఉన్నాం. ఇక్కడ 4 కోట్ల మందిలో 2.5 కోట్ల మంది బీసీ బిడ్డ ఉన్నారు. అంటేనే మనం జిఎస్టీ కడుతున్నాం, మనం పన్నులు కడుతూ ఉన్నాం. మన పన్నులకు వెళ్ళే కదా మనం జీతాలు ఇచ్చేది. మీకు పోరాట స్ఫూర్తి నేర్పిన మీ అందరికీ కూడా మా హన్మకొండ వరంగల్ జిల్లా సమగ్ర శిక్ష కుటుంబాల తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీరు ఏదైతే మాకు మాట ఇచ్చారో ఈ రోజు హైదరాబాద్కు వెళ్ళగానే మన గవర్నర్ రాష్ట్రంలో అధికారంలో ఉండి మొన్ననే కొత్తగా పిసిసి అధ్యక్షుని హోదాలో నిలబడ్డారు. మన బీసీ బిడ్డ మరి మీకు ఎంత చదువుకున్నారో నాకు నేను 2 సార్లు పేపర్లో చూశాను. వెంటనే మా సమ్మెను నివారింపజేయడానికి తమ వంతు ప్రయత్నంగా రాష్ట్ర కార్యవర్గాన్ని వెంటేసుకొని పోయి సెక్రటరీ గారిని, మహేష్ కుమార్ గారిని, రేవంత్ గారిని, సార్ గారిని అందరినీ కలిసి మీ నుంచి వెళ్ళి బహిరంగ లేఖ విడుదల చేయాలి సార్. ఈ యొక్క ఇక్కడ తెలిస్తే 33 జిల్లాల వాళ్ళు మాకు చాలా మంది మీడియా సపోర్ట్ లేరు సార్. మన సంఘం తరఫున 33 జిల్లాల తరఫున బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షుల కార్యవర్గాన్ని వెంటనే మన జిల్లా శిబిరాలకు పంపేయాలని కోరుకుంటూ రేపే మాకు మద్దతు తెలిపినట్టుగా ఒక రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఏదైతే అనుకుంటున్నారో ఇదే న్యూస్ మీడియా ముఖంగా చెప్తారని ఆశిస్తూ
మీ యొక్క సంఘీభావం మాకు వెయ్యనుగా బలం సార్. ఎందుకంటే మా కస్తూర్బాలో, మా ఎంఆర్సీలో, డిపిఓలో, ఎస్సీఆర్సీలో పనిచేసే అందరి బిడ్డలు కూడా ఈ తక్కువ వేతనంలో పనిచేసే ఏ ఒక్క ఉన్నత వర్గానికి చెందిన పనిచేయాలి సార్. మేమందరూ కూడా అనాగరిక వర్గాలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు ఉందా సార్. దయచేసి మీ యొక్క సంఘం మాకు సంపూర్ణ మద్దతు తెలిపినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు. మా ఏకశిల పార్క్ ముఖంగా ఇక్కడే హామీ ఇచ్చారు సార్. ఇదే హామీని గుర్తు చేయండి. మా జీతాలు కూడా చెప్పండి. గట్టిగా పెట్రోల్ ఛార్జ్ కూడా లేవు సార్, మీరు బాగా గుర్తించారు. దయచేసి మీరు పోయిన వెంటనే మీ యొక్క రేపు పేపర్ ప్రకటన మేము అందరం కూడా 1000 కళ్ళతోనే ఎదురు చూస్తామని తెలుపుకుంటూ మరొకసారి కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ. మీరు అన్న అంశం ఒకటి 100% అసెంబ్లీలో జరిగింది సార్. పేరొద్దు మంత్రిని. సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలంటే నిధులకే లేచినట్టు లేచి ఎస్ఎస్సి